శ్రావణ మాసంలో చుట్టాల్లాగా ఇప్పుడు వచ్చేవి తాటికాయలు. ఇప్పుడు ఈ తాటికాయలని 3 తాటికాయలకి నేను 1/2 కిలో బెల్లం కుందు తీసుకున్నాను. ఆ బాగా పండిపోయిన తాటికాయలని గుజ్జు తీసుకోవాలి. చాలా మెత్తగా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లోకి 3 టీ కప్పు గ్లాసులు 3 గంటల ముందే నేను నానబెట్టుకున్నాను. నీళ్ళు పోసుకొని లైట్గా పోయాలి. ఒక ఇడ్లీ రవ్వ నానబెట్టకుండా తడి పొడిగా రవ్వ కలుపుకున్న తర్వాత బెల్లం తురిమేయాలి. బెల్లం తురుము, 1 స్పూను ఇలాచీ పౌడర్. ఈ 3 ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. బెల్లం ఉండలుగా ఉండకూడదు. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లో మీద ఒక రొట్టెలాగా మనకి ఎంత సరిపోద్దో అంత రొట్టెలా వేసి అరిటాకులతో కప్పుకొని చక్కగా కాలనివ్వాలి. 2 వైపులా కాలనిస్తే చక్కగా తయారవుతుంది.